హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఈ వీడియోలో డౌన్లోడింగ్ స్టైల్ అనేది మార్చాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం వీడియోని ఓపిక్గా చూడండి. డెమో చూపించిన తర్వాత, డౌన్లోడ్ లింక్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను, నిన్ను మరిచిన మరుక్షణమే నేను ప్రాణాలతో ఉన్నాను. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడింగ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ సిస్టమ్ చూపిస్తాను. మీకు డౌన్లోడ్ లింక్ ఇప్పుడు చూపిస్తాను. డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మనకి మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మన వెబ్సైట్ పైన లోగో చూసుకోండి, ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు పైన సెర్చ్ బటన్ ఉంటుంది, నేను చూపిస్తున్న టార్గెట్, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి స్టార్టింగ్ వీడియో కాబట్టి MTI1 అని పెట్టాను. మిగతా వీడియోకి MTI1, MTI2, MTI3 అని ఉంటుంది. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి MTI1 అని పెట్టాను. ఏ వీడియోకి ఆ వీడియో నెంబర్ చెప్తాను. MTI1 అని టైప్ చేసి సెర్చ్ కొట్టాను. కొడితే మనకి ఇక్కడ చూడండి ఈ పోస్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి MTI1 అని ఉందా, ఇది ఇప్పుడు మీరు వాడే మెటీరియల్ థంబ్నెయిల్ కనపడుతుంది. రీడ్ మోర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది పోస్ట్. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ చూడండి ఇంక్ స్ప్లాష్, లిరికల్, సాంగ్ ఇలా ఉంటుంది. ప్రతి వీడియోలో కూడా వీడియో నెంబర్ చెప్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇది మొత్తం ఇప్పుడు ఎలా ఇది డౌన్లోడ్ చేయాలండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ సింబల్, అంతే, సింపుల్. ఓకేనా, ఇలా అన్నీ డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన ఫైల్స్ని. ఓకే, ఇప్పుడు మన వీడియోని క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను, మీకు కావాలంటే చూడండి. క్రియేట్ న్యూ, 9:16, అడ్వాన్స్డ్, ఫిల్. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4 సెకండ్లు పెట్టాలి. ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ మినిమం 4 సెకండ్లు ఉంటే సరిపోతుంది. కట్ చేసుకుంటాంలే కానీ 4 పెట్టండి. క్రియేట్, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్. ఓకే, దీన్ని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసుకొని వదిలేయండి. వదిలేసిన తర్వాత ఫస్ట్కి వచ్చి ఈ చివరికి వచ్చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి, ఇక్కడికి మంచి మంచి ఫొటోస్ మీ దగ్గర ఉన్నవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోండి. ఎక్కువైతే డిలీట్ చేసుకుందాం, అది కూడా మన చేతిలో పని, ప్రాబ్లం లేదు. తక్కువైతే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్గా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు బ్లాక్ స్క్రీన్ బై వైట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇది లిరిక్స్ బై బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా ఈ ఎండింగ్ వరకు వచ్చి కరెక్ట్గా 7 సెకండ్స్ దగ్గరకు వచ్చి పైన ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. సిజర్ సింబల్, ఇది కూడా ట్రిమ్ రైట్ కట్ అయింది. ఓకే, ఇది లిరికల్, ఇక్కడ నుంచి ఫోటోలు. నెక్స్ట్ మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, నచ్చిన సాంగ్, అది కూడా చూపిస్తాను. ఇది క్లిక్ చేసి వచ్చాను కదా. ఓకే, ఈ లిరికల్ వీడియోని ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ప్యాన్ అండ్ జూమ్ కరెక్ట్గా ఉంటే చూసుకొని ఈక్వల్ బటన్. సెకండ్ ఫోటో క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకే, తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్, ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోవడం, ఈక్వల్ బటన్. ఇలా ప్రతి ఫోటోని మీరే మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, మిడిల్లోకి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, చిన్న రిక్వెస్ట్ అందరికీ, చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ప్రతి ఫోటోని నేనే మాన్యువల్గా చెక్ చేసుకున్నాను, బాగున్నాయి. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, బ్లెండింగ్లో స్క్రీను, అంతే. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు ఫోటో అయిపోయిన దగ్గర కట్ చేయాలి. ఇక్కడతో వైట్స్, ఇది ఎక్కువ దూరం ఉందనుకోండి, చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఇది మీకు వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇలా ప్లే చేసుకుంటూ ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే కట్ చేయాలి. నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటోని క్లిక్ చేయడం, ట్రిమ్ రైట్, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, కట్ చేసేయండి. ప్రతి ఫోటోని కట్ చేస్తున్నాను ఈ విధంగా.
రైట్, ఈ విధంగా కట్ చేశాను. చాలు, 37 సెకండ్స్ వచ్చింది. కావాలంటే ఇంకా 4 ఫోటోలు యాడ్ చేసుకోండి. నేను 30 సెకండ్స్ దగ్గర ఆఫ్ చేస్తాను, 37 సెకండ్స్ దగ్గర. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 30 సెకండ్సే కాబట్టి స్టేటస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. ఒకటి చెప్తున్నాను, మీకు నచ్చిన ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ని తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు దగ్గర నేను ఆల్రెడీ ఈ సాంగ్ యూజ్ చేశాను కాబట్టి తీసుకున్నా. కిందకి వెళ్ళా, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేసా. నాకు ఇక్కడికి సాంగ్ వచ్చింది. మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ని ఏదైనా ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా, సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఈ ఫోటో దగ్గరకు వచ్చి ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదో ఒక సాంగ్ తీసుకొని చూపిస్తా. సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి, అక్కడికి వచ్చేస్తుంది. లేదు నేను ఇచ్చిన వీడియో కావాలంటే మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఈ విధంగా సాంగ్ పెట్టుకోండి. సాంగ్ కూడా మీ ఇష్టం, ఇది సాంగ్ నేను కలిపేవలేదు అందుకోసమే. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ వీడియోని తీసుకోండి. చివరి పట్టుకుని ఇలా పైకి పెద్దగా పెట్టి కిందకి డ్రాగ్ చేయండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి బ్యాక్ వచ్చి అదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ కాదు, బ్లెండింగ్ స్క్రీను అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్, కొత్త కైన్మాస్టర్, వాడటానికి చూడటానికి బాగుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళండి, జాయిన్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. మీ టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి పోస్ట్కి ఒక డేట్ ఉంటుంది. ఫిబ్రవరి 3వ తారీఖు 2023లో మొదటి పోస్టే నేను వాడే కైన్మాస్టర్ ఉంది. అందరూ కావాలంటే చేసుకోండి. పని చేసిన వాళ్ళు వాడుకోండి, పని చేయని వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. టెలిగ్రామ్లో చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ కూడా ఇస్తాను అందరికీ. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.